పేదలపై దౌర్జన్యం చేస్తే భూ ఆక్రమణలపై భరతం పడతామని హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లిలో 1000 ఎకరాలు, షాద్నగర్లోని ఈర్లపల్లి, నాదర్గుల్ వంటి ప్రాంతాల్లో అనేక భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. సీఎం సోదరులు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను పంచుకుంటున్నారనే ప్రచారంపై ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే 100 రెట్లు సంపద భూ ఆక్రమణలపై ద్వారా నడుస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని తెలిపారు ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు, ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్, ఈర్లపల్లి, నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, హెచ్ఆర్సి అంటే అనేక దిక్కుల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు?